సో లాస్ట్ క్లాస్లో మనం మేజర్గా డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే EC2 ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము అండ్ అలాగే AWS అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, సో అదర్ దాన్ రూపే. సో రూపే కార్డ్ కాకుండా మనం ఏ కార్డ్ అయినా సరే మనం యూస్ చేసుకొని మన AWS అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో క్రియేట్ చేసుకున్న అకౌంట్లో సో మనం బేసిక్గా అంటే లైనక్స్ ఇంట్రడక్షన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం మనం మేజర్గా ఏమి తీసుకున్నామంటే ఒక EC2 ఇన్స్టెన్స్ని, ఒక శాంపిల్ EC2 ఇన్స్టెన్స్ని, సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్న EC2 ఇన్స్టెన్స్ని మనం తీసుకున్నాము. సో దాని నుంచి అసలు శాంపిల్గా EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో శాంపిల్ అంటే మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్న కాన్సెప్ట్స్తో అంటే ఆ కాంపోనెంట్స్తో లైక్ 8 GB ఆఫ్ వాల్యూమ్ కానీ, లేదంటే T2 మైక్రో సర్వీస్ ఇన్స్టెన్స్ టైప్ కానీ, లేదంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్న AMIని తీసుకొని సో లాస్ట్ క్లాస్లో మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్ళి సో అసలు EC2 ఇన్స్టెన్స్ మనం ఎలా కనెక్ట్ అవుతాము, ఐదర్ యూజింగ్ గిట్ బ్యాష్ ఆర్ పుట్టి, లేదా EC2 కనెక్ట్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అవుతాము ఒక EC2 ఇన్స్టెన్స్ని. అండ్ కనెక్ట్ అయిన తర్వాత సో మనం ఈ లైనక్స్ బేసిక్స్ అనేవి ఈరోజు స్టార్ట్ చేద్దాము. అసలు లైనక్స్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ పార్ట్ని ఈరోజు థియరటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేశారా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే AWS అకౌంట్ ఇంకోసారి క్రియేట్ చేయడం కానీ ఏదైనా? ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో నేను లాస్ట్ క్లాస్లో నేను మీకు చూపించినట్టే సో ఒక EC2 ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేశాను విత్ ద PEM key అండ్ ఆల్ ద డీటెయిల్స్. సో ఆర్ యూ గెటింగ్ మై స్క్రీన్? Yes. ఓకే Yeah. ఓకే, సో EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసినప్పుడు సో మనం బేసిక్గా ఒక EC2 ఇన్స్టెన్స్ని మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే మనకి ఇక్కడ సెవరల్ వేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఐదర్ మనం ఈ EC2 ఇన్స్టెన్స్ని ఇక్కడ కనెక్ట్ అని చెప్పేసి ఆప్షన్తో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో సెషన్ మేనేజర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం AWS కన్సోల్ నుంచి మనం మన సర్వర్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ EC2 కనెక్ట్ అనే సెషన్ మేనేజర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కనెక్ట్ అని కొట్టి చేయగానే సో మనకి కనెక్ట్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఈ కనెక్ట్ అనే ఆప్షన్ నుంచి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన EC2 ఇన్స్టెన్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ గా EC2 ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇలాగైనా మనం వర్క్ చేసుకోవచ్చు. లేదు నాకు నా ఇంటర్నల్ గా అంటే నా సర్వీస్ లో నా సర్వర్ లో ఇంటర్నల్ గా నేను వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఏంటంటే గిట్ బ్యాష్ అనేది ఒక పర్టికులర్ టూల్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఎ థర్డ్ పార్టీ టూల్. సో ఈ గిట్ బ్యాష్ అనే టూల్ మనం ఇన్స్టాల్ చేసుకొని సో మనకి ఆన్లైన్లో గిట్ బ్యాష్ ఫర్ విండోస్ అని కొట్టంగానే మనకి గిట్ బ్యాష్ అనేది చూపిస్తుంది. సో ఈ గిట్ బ్యాష్ అనే టూల్ని మనం పర్టికులర్గా డౌన్లోడ్ చేసుకొని సో ఇది అనమాట గిట్ బ్యాష్ అనేది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే నార్మల్గా ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నార్మల్ ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో సో మనం అలాగా అంటే ఓకే ఎస్ అని యాక్సెప్టెన్స్ చేసుకొని సో ఇన్స్టాల్ అనేది కనుక మనం రన్ చేస్తే మనకి ఇక్కడ ఈ గిట్ బ్యాష్ అనే టూల్ ఇన్స్టాల్ అవుతుంది. సో నా లోకల్ మెషిన్లో అది ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట. సో మీకు ఒకవేళ అది కనుక ఇన్స్టాల్ అయి ఉంటే సో మీకు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయగానే మీకు గిట్ బ్యాష్ హియర్ ఆర్ గిట్ GUI హియర్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న PEM ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో మనం ఆ లొకేషన్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. జనరల్గా ఏంటంటే నేను న్యూ పేర్ అని ఒక PEM keyని నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నా PEM key అనేది మీకు చూపిస్తే సో ఇది నా PEM key అనమాట. సో ఈ PEM key అనేది మనకి ఎలాగంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ లాక్. అంటే లాక్ కీ అనేది మనకి మన సర్వర్కి ఎలా యూజ్ అవుతుందో అంటే మన పర్టికులర్ మెషిన్కి ఎలా యూజ్ అవుతుందో అలాగే ఈ PEM key అనేది ఈ EC2 ఇన్స్టెన్స్కి మనకి కీలా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం గిట్ బ్యాష్ ద్వారా మనం సర్వర్ని కనెక్ట్ అవ్వగలం. సో నేను ఆల్రెడీ ఈ గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి సో నేను ఫార్వర్డ్ అయిపోతున్నాను. సో మీరు మీ సెషన్ అంటే మీరు ప్రాక్టీస్ సెషన్లోకి వచ్చినప్పుడు మీరు ఈ గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేసుకొని దాని మీద వర్క్ చేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేయగానే మనకి గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ అంటే నార్మల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి గిట్ బ్యాష్ అనేది ఇలా రైట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ బై డిఫాల్ట్గానే చూపిస్తుంది. లేదు అని అనుకుంటే మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇక్కడ మనకి గిట్ బ్యాష్ అనేది మనం చెక్ చేసుకొని
మన కమాండ్ ప్రాంప్ట్ లో ఎలాగ మనం కమాండ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామో సిడి స్పేస్ డౌన్లోడ్స్ ఫైల్లోకి వెళ్తే సో మనకి డౌన్లోడ్స్ ఫైల్లో ఇక్కడ పెమ్ కీ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. మీకు డౌన్ అని చెప్పేసి మీరు ట్యాబ్ కొట్టినా సరే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ గిట్ బ్యాష్ అనేది మనకు చూపించేస్తుంది. అంటే 2 to 3 లెటర్స్ అనేవి మీరు టైప్ చేసి మీరు ట్యాబ్ కొట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇందులో ఉన్న ఫైల్స్ అనేవి లిస్ట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ అనేది ఉంది. సో బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్ వెబ్ బ్యానర్ అనేది. సో నేను ఆ ఫైల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే సిడి స్పేస్ లేదా ఇక్కడ లాక్స్ అనే ఫోల్డర్ అనేది ఒకటి ఉంది. ఎల్ఓ అని కొట్టి నేను ట్యాబ్ అనేది కనుక రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నా అదే అంటే గిట్ బ్యాష్ అనేది అది పిక్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, ఇలాగ మీకు పర్టికులర్ ఫైల్ కానీ ఏదైనా కావాలన్నా సరే మీకు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నా డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఇక్కడ నా పెమ్కీ అనేది ఉంది, న్యూ పేర్ అనే పెమ్కీ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక స్పెసిఫిక్ కమాండ్, అంటే మనం ఇక్కడ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఈ గిట్ బ్యాష్కి ఇవ్వాలన్నమాట. అంటే ఏం ఇన్స్ట్రక్షన్ అని అంటే SSH స్పేస్ -i అంటే ఏంటి అని అంటే నేను టోటల్ కమాండ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో న్యూ పేర్, సో నేను న్యూ పేర్ అని కొట్టంగానే ఇక్కడ నాకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎందుకు అని అంటే నాకు పెమ్కీ ఫార్మాట్ అని ఉంది, పీపీకే ఫార్మాట్ 2 ఫైల్స్ ఉన్నాయి న్యూ పేర్ అనే నేమ్తో. సో అందుకని ఏం చేస్తున్నానంటే అది దానికి అందినంత వరకు దాని నేమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత నేను పెమ్కి ఏ ఫార్మాట్ అయితే మనం ఇవ్వాలో ఆ ఫార్మాట్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. స్పేస్ EC2 -user @ సో మీరు ఇక్కడ పబ్లికలీ యాక్సెసిబుల్ EC2 ఇన్స్టెన్స్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ప్రతి ఇన్స్టెన్స్కి మీకు పబ్లిక్ IP అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే, మీరు ఈ ఇన్స్టెన్స్ అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే సో పబ్లిక్ IP అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. సో ఈ పబ్లిక్ IP అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వర్క్ అంతా అయిపోయాక మీ సిస్టమ్ని స్టాప్ చేశారనుకోండి, స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఇది ఏంటంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు టెన్స్ అవ్వద్దు. సో ఇది చేంజ్ అయిపోయింది, మళ్ళీ కనెక్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి. సో పబ్లిక్ IP వుడ్ బి వ్యారీడ్. సో పబ్లిక్ IP అనేది చేంజ్ అవుతుంటుంది, బట్ ప్రైవేట్ IP మాత్రం స్టాటిక్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రైవేట్ IP అనేది చేంజ్ అసలు అవ్వదు, పబ్లిక్ IP మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ప్రైవేట్ IPతో మన EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసుకోలేము. ఓకే, అంటే త్రూ గిట్ బ్యాష్ ద్వారా కానీ త్రూ సెషన్ మేనేజర్ ద్వారా కానీ మనం ప్రైవేట్ IPతో మన EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేయలేము. ఓన్లీ పబ్లిక్ IPతో మాత్రమే మనం కనెక్ట్ చేయగలం అనమాట. సో ఇక్కడ మనం పబ్లిక్ IPని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఈ కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే దీనికి ఒక చిన్న మీనింగ్ ఉంది, నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సో ఈ కమాండ్కి మేజర్ అసలు ఈ కమాండ్ ఏం చెప్తుంది, అసలు ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇది ఏంటి అని అంటే SSH అనమాట. SSH అనేది మనకి ఒక ప్రోటోకాల్ అనమాట. అంటే మన లైనెక్స్ సర్వర్ని మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే సో మనకి SSH అనేది ఒక ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనకి -i అనేది ఏంటి అని అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్. అంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూ పేర్ అనేది నేను ఏం చేశాను అని అంటే నాకు నా లోకల్ మెషిన్లో అన్ని స్మాల్ లెటర్స్తోనే ఉన్నాయి అనమాట, అన్ని స్మాలర్ కేసులోనే ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా న్యూ పేర్ అనేది స్మాలర్ కేసులోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియక నేను దీన్ని క్యాపిటల్ లెటర్తో నేను కనుక ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, అంటే నేను ఇక్కడ క్యాపిటల్ N స్పేస్లో క్యాపిటల్ N అనేది పెట్టాను అనుకోండి. సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఇది అప్పర్ కేసులో ఉన్నా లోయర్ కేసులో ఉన్నా సరే ఈ -i అనే ఇండికేషన్ ఏం చేస్తుంది అని అంటే సో ఆ నేమ్ని మాత్రమే మనకి చెక్ చేస్తుంది అనమాట. అంటే ఆ స్పెల్లింగ్ కానీ ఆ సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తుంది. సో అది అప్పర్ కేసా లోయర్ కేసా అనేది సో అది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే మనం I అనేది ఇండికేట్ చేస్తాం. సో నేను మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అయ్యాక అసలు I అనేది యూజ్ చేయడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి, యూజ్ చేయకపోవడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ పెమ్కీ అనేది మనం ప్రొడ్యూస్ చేశాక EC2-user అనేది డిఫాల్ట్ యూజర్ అనమాట ఒక లైనెక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్తగా ల్యాప్టాప్ కొన్నారు అనుకోండి, మీరు కొత్తగా ల్యాప్టాప్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఏం యూజర్ అనేది పెట్టదు,
అంటే ఏం యూజర్ అనేది మీకు అక్కడ చూపించదు. ఏముంటుంది అంటే అడ్మిన్ యూజర్ అనేది బై డిఫాల్ట్‌గా ఉంటుంది ప్రతి విండోస్ మెషిన్‌లో. సో, అడ్మిన్ యూజర్‌కి ఏంటంటే అన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఈ EC2 ఇన్స్టెన్స్ మనం కనెక్ట్ అయ్యేటప్పుడు అంటే బై డిఫాల్ట్‌గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి AWS వాడు ఏం చేస్తాడు అని అంటే ఒక డిఫాల్ట్ యూజర్‌ని మనకి ప్రొవైడ్ చేస్తాడు. సో, ఆ డిఫాల్ట్ యూజరే ఏంటి అంటే EC2-యూజర్. సో, ఈ EC2-యూజర్ అనేది మనం తీసుకోవాలి అంటే ఒక సర్వర్‌కి ఫస్ట్ టైం కనెక్ట్ అవ్వాలి అని అంటే సో, మనకి డిఫాల్ట్ యూజర్‌లో మనం యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఐపీ అడ్రెస్. అంటే దీన్ని ఏం చేస్తున్నాము అని అంటే నేను ఈ కీని యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ పెమ్ కీని యూజ్ చేసి నేను ఈ సర్వర్‌లో ఈ యూజర్‌కి కనెక్ట్ అవుతున్నాను అని చెప్పేసి అంటే ఈ యూజర్‌కి కనెక్ట్ చెయ్యి అని చెప్పేసి నేను ఈ గిట్ బ్యాష్‌కి ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే. సో, అర్థమైందా ఇది? అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే సో, SSH ప్రోటోకాల్ యూజ్ చేసి సో, ఈ కీని యూజ్ చేసి ఈ యూజర్‌కి కనెక్ట్ అవ్వండి ఈ సర్వర్‌లో అని చెప్పేసి నేను ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. ఈ -i అనేది ఏంటంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్. అంటే కేస్ సెన్సిటివ్‌ని ఇగ్నోర్ చేయమని చెప్పేసి నేను దీనికి అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను అన్నమాట. సో, ఇది దీనికున్న మేజర్ ఐ మీన్ మీనింగ్. సో, ఇది అర్థమైందా మీకు? ఎక్కడైనా డౌట్ ఉందా? ఎందుకు అనంటే ఇది మీకు ఎవ్రీడే యూజ్ చేయాలి. ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది మీరు ఎవ్రీడే యూజ్ చేయాలి. రేపు ఇప్పుడు మీరు క్లాస్‌లో స్టార్ట్ అయినప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సో, ఎవ్రీడే మీరు ఎన్ని ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేసినా సరే సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. రేపు పొద్దున మీరు ఆర్గనైజేషన్‌లో మీరు జాబ్ చేసినా సరే ఒక EC2 ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అయ్యి నాకు లాగ్స్ చెక్ చేయండి అని అన్నప్పుడు సో, మీరు ఖచ్చితంగా ఈ కమాండ్ యూజ్ చేసి మాత్రమే ఆ సర్వర్‌లోకి కనెక్ట్ అవ్వాలన్నమాట. మీకు అది AWS కన్సోల్ నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు. సో, యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ కమాండ్స్. ఎందుకంటే దాని అంతట అదే కమాండ్‌ని తీసేసుకుంటది. బట్ మనము మాన్యువల్‌గా వెళ్తేనే మనకి కమాండ్స్ అనేవి తెలుస్తాయి. సో, మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? యాహ్! ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీనికి కనెక్ట్ అవుతున్నాను. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా EC2 ఇన్స్టెన్స్ అనేది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోయింది. సో, అమెజాన్ లైనక్స్ 2023 అండ్ ఈ లైనక్స్ సర్వర్‌కి నాకు కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జిట్ చేసేస్తాను. డిస్కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ సర్వర్‌లోకి డిస్కనెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ కమాండ్‌ని నేను -i రిమూవ్ చేసి నేను కనెక్ట్ అవుతున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కుడ్ నాట్ రిజాల్వ్ హోస్ట్ నేమ్ న్యూ పేర్ డాట్ పిమ్ నేమ్ ఆర్ సర్వీస్ నాట్ ఫౌండ్. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే నేను న్యూ పేర్ అనేది క్యాపిటల్ N ఇచ్చాను. బట్ మనకి ఇక్కడ ఈ డౌన్లోడ్స్ లొకేషన్‌లో మనకి ఎలా ఉంది న్యూ పేర్ డాట్ పిమ్ అనేది అన్ని లోయర్ కేసెస్‌లో ఉంది. సో, అదేం చేస్తుంది అంటే -i అనేది నేను ప్రొవైడ్ చేయకపోవడం వల్ల అదేం చేస్తుంది అంటే ఆ ఎగ్జాక్ట్ నేమ్‌తో ఉన్న దాని గురించే సెర్చ్ చేస్తుంది. అంటే క్యాపిటల్ Nతో ఉన్న న్యూ పేర్‌ని మాత్రమే సెర్చ్ చేస్తుంది. సో, ఆ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్‌లో. సో, ఆ నేమ్ అనేది లేకపోయేసరికి ఇదేం చేస్తుంది అనంటే, నాకిక్కడ న్యూ పేర్ అనేది లేదు అని చెప్పేసి నాకు ఇగ్నోర్ చేస్తుందనమాట. అదే నేను -iని రిమూవ్ చేసి స్మాల్ ఎన్‌తో నేను కనెక్ట్ చేస్తే నాకిక్కడ సేమ్ ఆ న్యూ పేర్ డాట్ పిమ్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా లేదని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అనంటే, నాకు ఇక్కడ న్యూ పేర్ అనే ఫైల్‌తో న్యూ పేర్ అనే నేమ్‌తో నాకు మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. పిమ్ ఫైల్ గాని, పీపీకే ఫైల్ గాని నాకు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పీపీకే ఫైల్ అన్నమాట. సో, ఈ పీపీకే ఫైల్‌ని గాని, పెమ్ ఫైల్‌ని గాని ఇది ఏది తీసుకోవాలి అని చెప్పేసి అది ఐ మీన్ ఇన్ కన్‌ఫ్యూజన్‌లో సో, అది సెర్చ్ చేయలేదు, ఫెచ్ చేయలేదు. సో, మనం -i అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నా EC2 ఇన్స్టెన్స్ అనేది నాకు కనెక్ట్ అయింది. ఓకే. సో, ఇలాగా మనం ఒక EC2 ఇన్స్టెన్స్‌ని కనుక కనెక్ట్ చేసి మనం కరెక్ట్‌గా ఆపరేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటే, మనం సెవరల్ ఆపరేషన్స్ చేయాలి అని అనుకుంటే, మనం ఇలాగా మనం మన ప్రాసెస్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఓకే. సో, క్లియరా ఇక్కడ వరకు? ఏదైనా డౌట్ ఉందా? మేము ఇప్పుడు అన్నిటికి డాలర్ అని పెట్టి SSH -i అని పెట్టి చేయాలా డాలర్ అనేది? అవసరం లేదు. మీకు డాలర్ బై డిఫాల్ట్‌గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డాలర్లు అయన్నీ యూజ్ చేయకుండా నేను క్లోజ్ చేస్తాను దీన్ని. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో, డౌన్లోడ్స్ ఫోల్డర్‌లోకి వచ్చారు. డౌన్లోడ్స్ ఫోల్డర్‌లో రైట్ బటన్ డైరెక్ట్‌గా క్లిక్ చేసి గిట్ బాష్ అని యూజ్ చేశారనుకోండి. మీరు డాలర్ అనేం ప్రొవైడ్ చేయక్కర్లేదు. సో, ఇదేంటంటే మనకి ఇది సింబల్ అనమాట. అంటే మనకి ఇన్‌స్ట్రక్షన్ లైక్ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకి ఇలాగే డాలర్ అనే సింబల్ వస్తుంది. సో, డాలర్ అనేది మీరు ఏం ప్రొవైడ్ చేయక్కర్లేదు. అది ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. సో, అది కమాండ్ ప్రాంప్ట్ యొక్క ఐ మీన్ స్పెసిఫికేషన్ అంటే అది సింటాక్స్ రీడ్ చేసుకునే సింటాక్స్ రీడ్ చేసుకునే విధానానికి అది సమ్ ఇన్‌స్ట్రక్షన్ లాంటిదనమాట. ఓకే. డాలర్ అనేది ఏం ప్రొవైడ్ చేయక్కర్లేదు. సో, ఇక్కడ మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటంటే SSH -i
స్పేస్ సో మన పేరు నేమ్ కీ పేరు నేమ్. సో మీరు పెమ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు మనం ఆ న్యూ పేర్ ఫోల్డర్ ని వేరేలా పెట్టుకుంటే మనం ఇక్కడ అదే నేమ్ ఇవ్వాలి అన్న. అవును, మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న క్రియేట్ చేసినప్పుడు మీరు టెస్ట్ ఏదో ఇచ్చారు కదా సంథింగ్. సో ఆ టెస్ట్ అనే నేమ్ SSH-i స్పేస్ టెస్ట్ డాట్ పెమ్ along with the EC2 user and public IP అనమాట. ఓకే, సో మీరు ఏ నేమ్ అంటే నేను ఇక్కడ న్యూ పేర్ అని నేమ్ ఇచ్చుకున్నా కాబట్టి న్యూ పేరు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ నేమ్ ఇచ్చుకున్నారో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి కీ పేర్ నేమ్ మన EC2 మెటాడేటాలో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో టోటల్ మెటాడేటా. సో సెక్యూరిటీలోకి వెళ్తే మీకు కీ పేర్ నేమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది సెక్యూరిటీలో. లైక్ సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లో కూడా ఇక్కడ ఏ పెమ్ కి ఏ పేర్ ఏ కీ పేర్ పెట్టుకున్నారో కూడా మీకు చూపిస్తుంది అనమాట. యా, సో ఇక్కడ కీ పేర్ నేమ్ కీ పేర్ అసైన్డ్ ఎట్ లాంచ్ ఉంది కదా, సో ఈ కీ పేర్ నేమ్ కూడా మీకు చూపిస్తుంది. ఓకే, సో ఇలాగా మనకు కావాల్సిన EC2 ఇన్స్టెన్స్ ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో పబ్లిక్ సర్వర్ ఒకటే యూజ్ చేస్తారా, ప్రైవేట్ యూజ్ చేయరా? అంటే మనం ప్రైవేట్ ఇన్స్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు కానీ, బట్ ప్రైవేట్ ఇన్స్టెన్స్ యూజ్ చేసుకోవాలి అని అంటే సో మనం లోడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లోడ్ బ్యాలెన్స్ ఎండ్ పాయింట్ కి కనెక్ట్ చేసుకుంటే మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. బేసిక్ గా మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో పబ్లిక్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయరనమాట. ఎందుకు అని అంటే సెక్యూరిటీ కన్సర్న్స్. సో మనం ప్రాక్టీస్ సెషన్ కోసం కాబట్టి, మనం బేసిక్ లెవెల్ ప్రాక్టీస్ సెషన్ కోసం కాబట్టి మనం పబ్లిక్ ఇన్స్టెన్సెస్ ని తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం బేసిక్ నుంచి వెళ్ళాలి కాబట్టి. మీకు డైరెక్ట్ గా నేను ప్రైవేట్ అయిపోయి చెప్పేసాను అనుకోండి, సో మీకు అర్థం కాకపోవచ్చు ఆ కాన్సెప్ట్ అనేది హై లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో నేను ఏంటంటే అసలు మీకు పబ్లిక్ లెవెల్లో మీరు సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరు వర్క్ చేస్తే సో మీకు నెక్స్ట్ స్టెప్ లో మీకు ప్రైవేట్ ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రైవేట్ ఇన్స్టెన్స్ లో ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి సో ఈ EC2లో మనకి బేసిక్ గా సెవరల్ కమాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక 3-4 కమాండ్స్ అనేవి మనకి బేసిక్ లెవెల్లో ఉంటాయి. సో ఆ బేసిక్ లెవెల్ అంటే ఇవేంటి అని అంటే ఈ లైనక్స్ కి సంబంధించినవి కావు, ఇవేంటంటే గిట్ బ్యాష్ కి సంబంధించినవి. సో ఆ గిట్ బ్యాష్ సంబంధించిన కమాండ్స్ కన్నా చెప్పే ముందు మీకు ఏంటంటే నేను ఈ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనేది మీకు 2 ways లో చెప్పాను. ఓన్లీ ఏంటంటే అది త్రూ AWS ద్వారానే కనెక్ట్ చేసుకోవచ్చు, AWS కన్సోల్ ద్వారానే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా గిట్ బ్యాష్ ద్వారానే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థర్డ్ ఆప్షన్ ఏముంది అని అంటే మనకి త్రూ పుట్టి. అంటే ఏంటి అంటే మనకి ఇలా గిట్ బ్యాష్ లాగే మనకి పుట్టి అని చెప్పేసి ఇంకొక టూల్ అనేది ఉందన్నమాట. సో ఆ పుట్టి ద్వారా కూడా మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుట్టి అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ అనమాట. పుట్టి డౌన్లోడ్ అనేసి మనం ఇంటర్నెట్ లో కనుక మనం రన్ చేస్తే సో మన బ్రౌజర్లో సో పుట్టి అనేది మనకి లేటెస్ట్ వర్షన్ అనేది మనకి రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పుట్టి సెక్యూర్ డౌన్లోడ్ కానీ లేదంటే మనకి పుట్టి అఫీషియల్ వెబ్సైట్ లో మనం డౌన్లోడ్ కానీ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ పుట్టి అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే సో డౌన్లోడ్ పుట్టి ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ ఫర్ విండోస్. సో ఓకే, సో ఇది మనకి పుట్టి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ పుట్టి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఏముంటుంది అంటే మీ సర్వర్ అంటే మీ సర్వర్ కెపాసిటీని బట్టి మీరు 64 బిట్టా 32 బిట్టా లేదంటే ARN బిట్టా అని చెప్పేసి మీరు చెక్ చేసుకొని సో దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఈ ఎక్స్టెన్షన్ ఫైల్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ అని రన్ చేయగానే మీకు ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్ ఫైల్ అనేది మీకు రన్ అవుతుంది, లేదా మీరు సిగ్నేచర్ ఫైల్ అని కూడా మీరు రన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ఇన్స్టాలర్ ఫైల్ అంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, మీరు మళ్ళీ రన్ చేసుకోవాలి. సో ఇన్స్టాలర్ ఫైల్ అనేది మీకు డైరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు నార్మల్గా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ ఇన్స్టాలేషన్ అనేది మీకు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మనకి పుట్టి అనేది మనం ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ ఈ AWS కన్సోల్లో మనం .exe ఫైల్ అంటే .pem ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే,
సో డాట్ పెమ్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. బట్ పుట్టి ఏంటి అని అంటే డాట్ పెమ్ ఫైల్ని సపోర్ట్ చేయదు అనమాట. ఓకే, డాట్ పెమ్ ఫైల్ని మనం అది పుట్టి అనేది సపోర్ట్ చేయదు. సో అది ఏంటి అని అంటే పుట్టి అనేది డాట్ పీపీకే అని ఇంకో ఎక్స్టెన్షన్ ఫైల్ అనేది ఉంటుంది అనమాట. పుట్టి ప్రైవేట్ కీ అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ ప్రైవేట్ కీని మాత్రమే సో ఇది సపోర్ట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం ఈ పెమ్ ఫైల్ని మనం పీపీకే ఫైల్ కింద మనం ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం పుట్టి ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి పుట్టితో పాటు ఒక ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అదే ఏంటి అని అంటే పుట్టి జెన్ అనమాట. సో ఈ పుట్టి జెన్ అనే ఫైల్ ఏం చేస్తుంది అని అంటే మనకి డాట్ పెమ్ అంటే ఈ పుట్టి జెన్ అనేది ఒక టూల్, ఒక స్పెసిఫిక్ టూల్. సో ఇక్కడ మనకి డాట్ పెమ్ ఫైల్లో ఉన్న ఫార్మేట్ని డాట్ పెమ్లో ఉన్న ఫార్మేట్ని డాట్ పీపీకేకి అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది అని అంటే సో మనం ఫస్ట్ పుట్టి జెన్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ జనరేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సారీ, జనరేటర్ కాదు. సో ఇక్కడ లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఈ జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే కొత్త ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఇది మనం చెక్ చేసుకోకూడదు, సారీ. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ లోడ్ అని ఆప్షన్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తాము అని అంటే మన పీపీకే ఫైల్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసుకున్న పీపీకే ఫైల్, సో ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆ పీపీకే ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సారీ, ఆ పెమ్ ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది నా పెమ్ ఫైల్. సో న్యూ పేర్ అనే పెమ్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది ఏం చేస్తామంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. అప్లోడ్ చేసుకుని ఏం చేస్తామనంటే సేవ్ ప్రైవేట్ కీ అంటే మనం జస్ట్ అప్లోడ్ చేసుకుంటే ఇంకేం జనరేట్ చేయము. ఇక్కడ సేవ్ ప్రైవేట్ కీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది ప్రైవేట్ కీ కాబట్టి దీనికి సెక్యూర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలా, పాస్ ప్రైస్ లేకుండా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ నో అని చెప్పేసి మనం క్లిక్ చేయగానే, సారీ ఎస్ అని చెప్పి మనం క్లిక్ చేయగానే ఇది ఇక్కడ ఆప్షన్ అనేది మనకి అంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అని అంటే ఇక్కడ పుట్టి ప్రైవేట్ కీ అని చెప్పేసి డాట్ పీపీకే ఫైల్ యూస్ ఉంది కదా. సో ఇక్కడ న్యూ పేర్ అని చెప్పేసి లేదా వేరే నేమ్తో, సో న్యూ పేర్ పీపీకే అని చెప్పేసి ఒక నేమ్తో నేను దీన్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుంటాను. సో సేవ్ చేసుకున్నాక మీరు ఇక్కడ నా డెస్క్టాప్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ న్యూ పీపీకే ఫైల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో మీరు దీని ఎక్స్టెన్షన్, దీని ప్రాపర్టీస్ కూడా మీరు చెక్ చేసుకుంటే సో ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఫైల్ పుట్టి ప్రైవేట్ కీ ఫైల్ డాట్ పీపీకే ఫైల్ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ పుట్టి ప్రైవేట్ కీ అనేది ఈ ఎక్స్టెన్షన్తో మనకు చూపించినప్పుడు సో దీన్ని మనం ఏం చేస్తామంటే పుట్టి అనే టూల్ ద్వారా ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ అంటే మన పబ్లిక్ ఐపీని ఇక్కడ అటాచ్ చేసుకుంటాము. పబ్లిక్ ఐపీని మనం 22 పోర్ట్, నేను ఇక్కడ ఏం చేశానంటే సెక్యూరిటీ గ్రూప్లో 22 పోర్ట్ని అటాచ్ చేశాను కాబట్టి సో 22 పోర్ట్ ద్వారా ఇక్కడ నేను ఏం చేస్తానంటే SSH లోకి వెళ్ళి SSH ఆత్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇది నా సర్వర్లో పుట్టి సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఆత్ అనే ఆప్షన్ చూపించాక ఇక్కడ మీకు బ్రౌజ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది అనమాట దీని కింద. సో ఈ బ్రౌజ్ అని చెప్పే ఆప్షన్లో మనం ఇక్కడ ఏం చేస్తామనంటే ఇక్కడ ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే మన ప్రైవేట్ కి మన పీపీకే ఫైల్ అనేది ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ ని అది ఫెచ్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఓపెన్ అనేది క్లిక్ చేస్తాం అనమాట. ఓపెన్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే లాగిన్ యాజ్ అని చూపిస్తుంది. సో లాగిన్ యాజ్ అని చూపించినప్పుడు నేను చెప్పాను కదా మనకి బై డిఫాల్ట్ గా EC2-user అనేది ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే నాకు పుట్టి అనేది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ నా లోకల్ మెషిన్ లో నాకు ఇక్కడ పుట్టి ఇన్స్టాల్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా మన సర్వర్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, బట్ నవ్వే డేస్ ఏంటంటే పుట్టి అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. ఐదర్ అంటే ఈ కంపెనీస్ లో ఐదర్ డైరెక్ట్ గా EC2 ద్వారా అంటే కనెక్ట్ అవుతున్నారు లేదా గిట్ బ్యాష్ అనే కన్సోల్ ద్వారా మనకి యూజ్ చేస్తున్నారు అనమాట. సో పుట్టి అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ కాబట్టి అంటే లైక్ అది విడిగా డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి సో దాన్ని నవ్వే డేస్ ఎవరు అంతగా యూజ్ చేయట్లేదు. బట్ అది కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో EC2 ఇన్స్టెన్స్ మనం కనెక్ట్ చేసినప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు సో ఎన్ని రకాలుగా మనం EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ఈ ఇప్పుడు వరకు తెలుసుకున్నాము. సో అర్థమైందా? ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందన్న. మనకి కూడా సేమ్ మనము ఏదైనా కనెక్ట్ అవ్వాలి అన్న కమాండ్ అదే SSH
సారీ మీ వాయిస్ అంత క్లియర్ గా లేదు ఉదయ్, ఒకసారి చెప్పండి మళ్ళీ. అంటే మనం ఒకవేళ ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ అయ్యనే కనెక్ట్ అవ్వాలన్న పుట్టిలో కూడా. మన కమాండ్ ఏం యూజ్ చేయగల పుట్టిలో, జస్ట్ మనం ఫైల్ని అప్లోడ్ చేసుకుంటే చాలు. జస్ట్ మనం యూజర్ నేమ్ ఇచ్చి, ఐ మీన్ మన పబ్లిక్ ఐపీ అనేది మనం ఇక్కడ అటాచ్ చేసి, ఇక్కడ మనం పబ్లిక్ ఐపీని అటాచ్ చేస్తాం. సో ఇక్కడ ఎస్ఎస్హెచ్ తర్వాత ఆథెంటికేషన్, ఆత్లోకి వెళ్తే మనకి ఇక్కడ నాకు ఇక్కడ ఈ కాలం చూపించట్లేదు అనమాట. నా దాంట్లో నా లోకల్ ల్యాప్టాప్లో సమ్ ఇష్యూ ఉంది పుట్టితో, సో అది సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ని అప్లోడ్ చేస్తాం, ఆ ఫైల్ పాత్ని. సో నా దగ్గర ఆ వీడియో ఉంది, నాది ప్రీవియస్ క్లాస్ది. సో ఆ వీడియో ఒకసారి మీకు పంపిస్తాను. సో దాన్ని అప్లోడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే అది అటాచ్ అయ్యి మనకి డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, పుట్టి అనేది ఇప్పుడు నవేడేస్ ఎవరు యూజ్ చేయట్లేదు. సో దాని గురించి మనం అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి గిట్ బ్యాష్ ద్వారా కానీ లేదంటే మనం డైరెక్ట్గా టెర్మినల్ ద్వారా కానీ మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ బేసిక్ కమాండ్స్ అనేవి ఒకసారి చూద్దాము. అంటే పుట్టికి సంబంధించి, అంటే గిట్ బ్యాష్కి సంబంధించి మనం బేసిక్ కమాండ్స్ అనేవి చూద్దాము. సో ఆ బేసిక్ కమాండ్స్ చూసి లైనక్స్ ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. షేర్ ఓపెన్. ఇక్కడ నేను గిట్ బ్యాష్కి కనెక్ట్ అవుతాను ఫస్ట్. సో నాకు ఇక్కడ డౌన్లోడ్స్ పాత్ అనేది చూపించింది. సో మీరు ఈ గిట్ బ్యాష్ లో మనం కరెక్ట్గా ఏ లొకేషన్ లో ఉన్నాము, అంటే ఈ ఫైల్ ఏ ఫైల్లో ఉన్నాము అని చెప్పేసి మనకి ఇక్కడ డౌన్లోడ్స్ లో చూపిస్తుంది. అండ్ అలా కాకుండా మనం PWD అంటే ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కమాండ్ కనుక మనం రన్ చేస్తే మనం ఏ పాత్ లో ఉన్నాము అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ ఏ లొకేషన్ లో ఉన్నాము అని. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈ పర్టికులర్ పాత్ లో మీరు ఉన్నారు, అంటే మీ హోమ్ యూజర్లో, అంటే మీ రూట్ యూజర్లో మీరు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో మీరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే అదర్ ఫోల్డర్కి వెళ్ళాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్స్ అనే ఫోల్డర్కి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడ నేను PWD కనుక రన్ చేస్తే, సో నేను డౌన్లోడ్స్లో లాక్స్ అనే ఫోల్డర్లో ఉన్నానని చెప్పేసి ఈ పాత్ అనేది మనకి క్లిక్ చేస్తాను అనమాట. అంటే C డ్రైవ్లో యూజర్స్లో సర్వసిద్ధి అనే రూట్ యూజర్ డైరెక్టరీలో, డౌన్లోడ్స్లో అండ్ లాక్స్ అనే డైరెక్టరీలో ఉన్నానని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట గిట్ బ్యాష్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని CD అనే కమాండ్ అంటే ఏంటంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. అది మీకు లైనక్స్లో వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది. సో CD అనేది ఏంటంటే మీరు CD సింగిల్ డాట్ కొడితే మీకు ప్రెసెంట్ డైరెక్టరీలో ఉంటుంది. CD 2 డాట్స్ అనేది కనుక రన్ చేస్తే మీకు ఒక డైరెక్టరీ బ్యాక్ సైడ్ అంటే వెనక్కి వెళ్ళిద్ది అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాక్స్ డైరెక్టరీ నుంచి మళ్ళీ డౌన్లోడ్స్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయింది. సో డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్ అనమాట. అంటే మనం ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చినప్పుడు మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏమంటాం అంటే డైరెక్టరీ అంటాం అనమాట ఫోల్డర్ని. సో డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే మీకు ఇక్కడ అప్ యారో డౌన్ యారో కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అంటే అప్ యారో కమాండ్ మీరు యూజ్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏమేం కమాండ్స్ యూజ్ చేశారు అని చెప్పేసి మీకు చూపిస్తుంది. అంటే మీకు కీబోర్డ్లో మీకు అప్ యారో ఉంటుంది కదా. సో అప్ యారో కనుక కమాండ్ యూజ్ చేస్తే మీరు ప్రీవియస్గా ఎన్ని కమాండ్స్ యూజ్ చేశారో అనేది మీకు చూపిస్తుంది అనమాట. PWD యూజ్ చేశాను, తర్వాత CD 2 డాట్స్ యూజ్ చేశాను, సింగిల్ డాట్ యూజ్ చేశాను, సో PWD మళ్ళీ అంతకుముందు యూజ్ చేశాను. అలాగా మనకి ఇక్కడ ఎన్ని కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తే అన్ని అప్ యారోస్ కొడితే మనకి ప్రీవియస్ కమాండ్స్ అనేవి చూపిస్తాయి అనమాట. అదే డౌన్ యారో కొడితే మనకి దాని నెక్స్ట్ కమాండ్ అనేది ఏంటో చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అప్ యారో నేను రన్ చేసి ఎంటర్ కొడుతున్నాను. నా సర్వర్ అనేది మళ్ళీ EC2 ఇన్స్టెన్స్కి నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నేను కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ స్క్రీన్ అనేది నాకు క్లియర్గా ఉండాలి. అంటే నా టెర్మినల్లో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, అంటే నాకు ఇలా కనిపించడం ఇష్టం లేదు. సో నేను ఏం చేయాలి, దీన్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనే కమాండ్ నేను యూజ్ చేస్తే నాకు నా స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్ అయ్యి ఓన్లీ నా టెర్మినల్ మాత్రమే, అంటే నేను యూజ్ చేసే కమాండ్ ప్రాంప్ట్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు PWD కమాండ్ యూజ్ చేశాను. సో PWD కమాండ్లో హోమ్ EC2 యూజర్ అనే డైరెక్టరీలో నాకు ఇక్కడ లొకేషన్ అనేది చూపించింది. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎన్ని కమాండ్స్ యూజ్ చేశాను అంటే ఈ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్ వరకు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, నా లోకల్ మెషిన్లో లేను, అంటే నా లోకల్ ల్యాప్టాప్లో లేను. నేను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాను అని అంటే నా EC2 ఇన్స్టెన్స్, అంటే నేను ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఈ సర్వర్కి
కనెక్ట్ అయ్యి ఉన్నాను. సో ఈ సర్వర్లో నేను ఏమేమి కమాండ్స్ యూజ్ చేశాను ఇప్పటి వరకు అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, హిస్టరీ అనే కమాండ్ నేను యూజ్ చేస్తే నేను ఇప్పటి వరకు ఎన్ని కమాండ్స్ యూజ్ చేశానో నాకు ఆ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మనకి జస్ట్ లైక్ మన ఐ మీన్ రన్లో మనం ఎన్ని కమాండ్స్ యూజ్ చేసామో హిస్టరీ అనేది ఎలా చెక్ చేస్తుందో, సో అలాగే మన కమాండ్ ప్రాంప్ట్లో ఎలా చెక్ చేయొచ్చు, అలాగే మనకి ఈ హిస్టరీ అనే కమాండ్ అనేది మనం యూజ్ చేసి మనం ఇది అవ్వచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేను ఈ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే బయటికి వెళ్ళాలి అని అనుకుంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అనే కమాండ్ యూజ్ చేసి నేను ఈ టెర్మినల్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. అంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఈ EC2 ఇన్స్టెన్స్లో లేను, నేను నా లోకల్ మెషిన్లో ఉన్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో సర్వసిద్ధి అనే అంటే నా లోకల్ మెషిన్కి సంబంధించిన నేమ్ వచ్చింది. అండ్ మీరు EC2లో ఉన్నప్పుడు అంటే మీరు EC2 ఇన్స్టెన్స్ మీరు క్లౌడ్ సర్వర్లో ఉన్నప్పుడు మీకు ఏముంది అంటే బై డిఫాల్ట్ యూజర్ నేమ్ EC2 అని చెప్పాను కదా. సో ఈ EC2 యూజర్ నేమ్ @ ఈ IP అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైవేట్ IP. అంటే ఇది ఏం చెప్తుంది అని అంటే మీరు ఈ ప్రైవేట్ ఐపీలో ఈ పర్టికులర్ యూజర్ నేమ్తో కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన యూసేజ్. సో ఇది ప్రైవేట్ ఐపీ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈ ప్రైవేట్ ఐపీ ఇదిగోండి. సో 172.31.88.65. సో ఇది మనకి ప్రైవేట్ ఐపీకి మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి జస్ట్ బేసిక్ కమాండ్స్, మీకు ఇంకా డీప్ డైవ్లోకి వెళ్ళదు. సో ఈ బేసిక్ కమాండ్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నేను ఇప్పటి వరకు క్రియేట్ చేశాను కాబట్టి సో దట్ షుడ్ బి ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థియరటికల్ పార్ట్లోకి మనం వెళ్దాము. సో అసలు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి థియరటికల్ పార్ట్, అసలు బేసిక్స్ లైనక్స్ ఏంటి, అసలు లైనక్స్ అంటే ఏంటి, సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అవ్వండి. సో ఇది జూమ్ అనేది నాకు లిమిటెడ్ ఎడిషన్. సో ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయితే సో మనకి మళ్ళీ ఒక 1/2 అవర్ 40 minutes వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.